హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోయే టాపిక్ వచ్చేసి మీ యొక్క ప్రాపర్టీస్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆర్ బఫర్ జోన్స్లో ఉన్నాయా లేదని ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. సో మనమైతే ఫస్ట్ lakes.hmda అనే వెబ్సైట్ కనుక ఓపెన్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా వచ్చేసి హెచ్ఎండిఏ లోపల ఏవైతే ఉన్నాయో చెరువులు, చిన్న చిన్న గుంటలు, లేక్స్ ఉంటాయి కదా, ఇవన్నీ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. సో మనమైతే ఇందులో ప్రస్తుతానికి దుర్గం చెరువు గురించి అయితే సెర్చ్ చేస్తున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, నేమ్ ఆఫ్ ద లేక్, లేక్ ఐడి, డేట్ ఆఫ్ ప్రిలిమినరీ నోటిఫికేషన్, డేట్ ఆఫ్ ఫైనల్ నోటిఫికేషన్, ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, కెడస్ట్రాల్ మ్యాప్స్, ఇవన్నీ కూడా మనకి ఇందులో చూపిస్తాయి. సో ఇప్పుడైతే సపోజ్ నేను ఎగ్జాంపుల్కి కంట్రోల్ F సెర్చ్ చేసి దుర్గం చెరువు అయితే టైప్ చేస్తున్నాను. సో దుర్గం చెరువు వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్, శేర్లింగంపల్లి మండల్, రాయదుర్గ్, మనకి ఏదైతే మాదాపూర్ ఉంటుందో, అండ్ ఇది వచ్చేసి లేక్ నేమ్, తర్వాత వచ్చేసి లేక్ ఐడి, డేట్ ఆఫ్ ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఎఫ్టిఎల్, ఇక్కడ కెడస్ట్రల్ మ్యాప్స్ ఉంటాయి. ఈ కెడస్ట్రల్ మ్యాప్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి కెడస్ట్రల్ మ్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకైతే రైట్ సైడ్ అయితే ఇండికేషన్స్ ఉంటాయి. ఇక్కడ కనిపించేటటువంటి బ్లూ కలర్ వచ్చేసి కంప్లీట్గా మనకి ఫుల్ ట్యాంక్ లెవెల్ అండి అది. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ అయితే ఇండికేషన్స్ ఇచ్చున్నారు, ఏ కలరు ఏమేమి నోటిఫై చేస్తుంది అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా రైట్ సైడ్ చూసారు కదా, బఫర్ జోన్ 30 meters ఫ్రమ్ ఎఫ్టిఎల్ అని ఉంది. అంటే ఈ బ్లూ కలర్ వచ్చేసి ఎఫ్టిఎల్ అండి, ఫుల్ ట్యాంక్ లెవెల్. సో ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి ఇక్కడ ఏదైతే ఈ జిగ్జాగ్ అయిపోయి లైట్ పింక్ కలర్లో ఉన్నాయో ఇక్కడ వరకు మనకి 30 meters ఉంటుంది. అదంతా కూడా మనకి ఏంటంటే బఫర్ జోన్స్లో మనకి పరిగణిస్తారు. అండ్ ఇక్కడ లోపల ఉన్న నెంబర్స్ అన్ని కూడా ఏంటంటే మనకి సర్వే నెంబర్స్. సో ఈ మ్యాప్ ఆధారంగా మనం మన యొక్క ప్రాపర్టీ ఫుల్ ట్యాంక్ లేదా మనకి బఫర్ జోన్స్లో ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, సో ఈ మ్యాప్ బేస్ చేసుకొని ఇదంతా కూడా మనకి ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్లో ఉంటాయి ఈ డీటెయిల్స్ అన్ని కూడా. సో మనకి ఇక్కడ ధరణి అని టైప్ చేశారంటే మనకి ఇక్కడ ధరణి పోర్టల్ అని ఉంటుంది. ధరణి పోర్టల్లో మనకి IM8 కెడస్ట్రాల్ మ్యాప్స్ అని ఉంటాయి. సో ఆల్రెడీ ఇక్కడ మనం ఓపెన్ చేసిన కూడా కెడస్ట్రాల్ మ్యాపే. సో ఇక్కడ డీటెయిల్స్ కనుక ఇచ్చారంటే ఓపెన్ చేసి మనకి ఇప్పుడు వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్, డివిజన్ వచ్చేసి మనకి రాజేంద్ర నగర్ వస్తుందండి, అండ్ మండలం శేర్లింగంపల్లి మండల్, విలేజ్ వచ్చేసి మనకి మాదాపూర్ వస్తుంది, మాదాపూర్ విలేజ్. సో ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ రైట్ సైడ్ కెడస్ట్రాల్ మ్యాప్ అని ఓపెన్ అవుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి ఏంటంటే దుర్గం చెరువుకు సంబంధించినటువంటి కెడస్ట్రాల్ మ్యాప్. ఇక్కడ మనం సపోజ్ ఒక సర్వే నెంబర్ మీద ఇక్కడ 63 అని ఉంది కదా, సో ఈ 63 అని అంటే ఏ సర్వే నెంబర్లో ఏమో నేను చెక్ చేసుకోవచ్చు. ఈ సర్వే నెంబర్ మీద మనం క్లిక్ చేసి ఇట్లా జూమ్ చేసినట్లయితే మనకి ఈ సర్వే నెంబర్లో ఏమేమి అంటే కన్స్ట్రక్షన్స్ ఏమైనా జరిగి ఉన్నాయా లేదా, అవి సర్వే నెంబర్ ఏంటి, ఆ సర్వే నెంబర్లో మొత్తం ఎంత విస్తీర్ణం ఉంటుంది అంటే ఎకర్స్. సో ఇక్కడ సర్వే నెంబర్లో 63 సర్వే నెంబర్లో ఇంకేమైనా బై డివిజన్స్ కనుకుంటే 63/1 అలా మనకైతే డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. మొత్తం 11 acres ఇది. ఈ 11 acresలో 63లో ఎంత ఉంది, 63/1లో ఎంత ఉంది, ఇలా డీటెయిల్స్ అనేవి మనకి క్లియర్గా చూపిస్తుంది. సో మన యొక్క ప్రాపర్టీస్, మీరు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ కానివ్వండి లేదా మీరు బై చేసినటువంటి అపార్ట్మెంట్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అవి కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎల్లో లైన్ ఉంది కదా, సో ఈ యొక్క అంటే మీ డాక్యుమెంట్స్ మీద ఉన్నటువంటి సర్వే నెంబర్ ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్స్తో కనుక మ్యాచ్ అయితే సో అది ఎఫ్టిఎల్ లేదా బఫర్ జోన్స్లో ఉన్నట్టని మనం అర్థం చేసుకోవచ్చు సింపుల్గా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.